జై శ్రీరామ్. అందరికీ నమస్తే. కొంతమంది చీఫ్ ఫెలోస్, కొంతమంది క్రాస్ బీడ్ గాళ్ళు, కొంతమంది దేశద్రోహులు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళే మోడీ గారిని బీజేపీ గవర్నమెంట్ని అవమానించేది వీళ్ళే. వీడియో పూర్తిగా చూడండి కావాలంటే. బీజేపీని ప్రశ్నిస్తే మన దేశ ప్రజలకు ఇచ్చే బిరుదులు, హిందువులు ప్రశ్నిస్తే దేశద్రోహులు, ముస్లింలు ప్రశ్నిస్తే పాకిస్తాన్ ప్రేమికులు, క్రిస్టియన్స్ ప్రశ్నిస్తే విదేశీ మతస్థులు, గిరిజనులు ప్రశ్నిస్తే నక్సలైట్లు. మేము భారతీయులం, ప్రశ్నించే హక్కు మాకుంది. ప్రశ్నించడం మార్పు కోసమే. కేంద్రంలో నరేంద్ర మోడీ డీజిల్ పెట్రోల్ వాడద్దాయా, బంగారం కొనద్దాయా అంటే మోడీ మీద జోకులు వేస్తున్నారు. ఇప్పటికే కొంతకాలం ఇరాన్, కొంతకాలం డొనాల్డ్ ట్రంప్ మూసేయటం వల్ల ప్రపంచంలో దాదాపు 80% దేశాలు ఇప్పటికే బ్యాంకరప్ట్ అయిపోయినాయి. ఆ విషయం వీళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు విమర్శించే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇండియాని కాపాడుకుంటూ వచ్చాడు నరేంద్ర మోడీ. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ రోజున కాంట్రిబ్యూట్ పొజిషన్ లో వద్దు, మనం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, మనం అసలు ఇబ్బంది పడకూడదు, 1 సంవత్సరం పాటు మీరు బంగారం కొనమాకండి, ఇంధన వినియోగం తగ్గించుకుందామని ఆయన చెబితే మీరు ఆయన్ని ఎగతాళి చేసుకుంటూ దోచుకోవటం తప్ప మీకు వేరేదేది అర్థం కాదు. మొన్న పాకిస్తాన్ మూతి బాలగొట్టి వచ్చాము, ఎయిర్ బేస్లు ధ్వంసం చేసి వచ్చాము. ఎట్లా వచ్చాం? ఈ తమ్ముడు ఏమన్నాడంటే పాపం తెలియదు కదా, చిన్నోడు కాబట్టి మార్పు కోసం బీజేపీని ప్రశ్నిస్తాడు. నువ్వు మార్పు కోరుకుంటున్నావు, సరే ఓకే. ఆ మార్పులో గవర్నమెంట్ మారితే నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది? కాంగ్రెస్ అనుకుంటున్నావా? కాంగ్రెస్ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. జీవితంలో మళ్ళీ దేశంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రాదు. రాసి పెట్టుకో. ఎందుకంటే తగిన లీడర్లు లేరు. ఆ లీడర్లు చేసిన పనులకి దేశం ఎంత వెనక్కిపోయిందో అందరికీ తెలుసు. సో దమ్మున్న నాయకుడు మోడీ గారు, మన బీజేపీ పార్టీ ఇది మాత్రమే మన దేశంలో ఉంటుంది, ఉండాలి కూడా. యువత మొత్తం మోడీ గారితోనే ఉన్నారు. సో డెవలప్మెంట్ అనేది ఏ రేంజ్లో ముందుకెళ్ళిందో అందరూ చూస్తున్నారు. మన ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ మొత్తం గడ్డలాడించేలాగా ఏడికాడికి పగలగొట్టి వచ్చింది మన వాళ్ళు. ఇంతకుముందు అలా జరిగిందా ఎప్పుడైనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ముందు. జై మోదీజీ, జై హింద్.